బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై బిగ్ అప్డేట్ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నెల 22న రైతుల ఖాతాలోకి మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా నిర్మిట్టలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మలతో రైతు భరోసా అంశానికి సంబంధించి రైతు భరోసాపై రేవంత్ చర్చలు జరిపారు. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అయితే మొదటి విడతలో ఎకరంలోపు ఉన్న రైతులకు 3,590 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 20 రోజుల తర్వాత రెండో విడత రైతు భరోసాకు సంబంధించి 2,650 కోట్ల రూపాయల నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి నిధులను సమీకరించుకునే ప్రయత్నం చేస్తోంది. దీని మీద ఇప్పటికీ మంత్రులు ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో ఆయన భేటీ అవ్వడం జరిగింది. తుమ్మలతో మాట్లాడారు. ఆ డిస్కషన్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై బిగ్ అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చింది ఆర్టీవీ. ఈ నెల 22న రైతుల ఖాతాలోకి మొదటి విడత రైతు భరోసా నిధులు జమ చేయబోతోంది తెలంగాణ సర్కార్. సిద్దిపేట జిల్లా నిర్మిట్టలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం మంత్రులు భట్టి విక్రమార్క అలాగే తుమ్మల కూడా పాల్గొనే అవకాశం ఉందనేది వినిపిస్తున్నమాట. అయితే ఇంతవరకు కూడా వాళ్ళతో చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు రైతులు. ఈ క్రమంలో రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు నిధులు అవసరమంటూ తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది, ఎప్పుడు ఎవరికి ఎంత మేరకు నిధులు జమ చేసే అవకాశం ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు తెలంగాణ సర్కార్ రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, నిధుల సమీకరణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటోంది, ఎవరికి ఎప్పుడు ఎంత మేరకు నిధులు జమ చేసే అవకాశం ఉంది ఇక్కడ మధు? ఎగ్జాక్ట్ నిజంగానే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు రైతులంతా కూడా. రైతు భరోసా నిధులకు సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ ఖాతాల్లో నగదు జమ చేస్తాను, డబ్బులు రెడీగా ఉన్నాయనేటువంటిది. అసలు గతంలో అనేక చర్చలు జరిగాయి. ఈసారి రైతు భరోసాకు సంబంధించి కాస్త మార్పులు చేర్పులు చేయనుంది ప్రభుత్వం అనేటువంటి శాటిలైట్ సర్వే అని, దాని వల్లనే లేట్ అవుతుందని, ఓన్లీ సాగు చేసేటువంటి భూములకే రైతు భరోసా నిధులు వేస్తామనేటువంటి ఈ చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం దాన్ని విరమించుకుంది. దాన్ని సమీకరించాలనుకున్నటువంటి అంశాలపైన కాస్త వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఏ రకంగా అయితే రైతు బంధు పేరిట గత ప్రభుత్వంలో స్కీమ్ ఎట్లా అమలైందో అదే విధంగా రైతు భరోసా పేరు మార్చినప్పటికీ యథావిధిగా కంటిన్యూ చేస్తా ఉంది. అంటే బీడు భూములకు, తర్వాత సాగు చేయని పంట పొలాలకు, రియల్ ఎస్టేట్ భూములకు, కొండలు, చెలకలు, తర్వాత గుట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి రైతు భరోసా నిధులు ఇవ్వమనేటువంటి చర్చ జరిగింది. మరి ఇప్పుడు మాత్రం యథావిధిగా గతంలో చేసినట్టుగా చేస్తా ఉంది. ఈ నెల 22వ తారీఖు రోజున రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత నిధులు విడుదల, మొత్తం 3 విడతల్లో ఈ నెల 22 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ రైతు భరోసా నిధులు ఈ నెల చివరి వరకు, అంటే మార్చి 31 వరకు పూర్తిగా రైతుల ఖాతాల్లో జమ అయ్యనున్నారు. 9,000 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నిధులు సిద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు భట్టి విక్రమార్క గాని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా మిగతా కీలక అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల 16 నుంచి, అంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ అధికార పార్టీని కార్నర్ చేద్దాం అనుకున్నారు. రైతు భరోసాకు సంబంధించి వారికి అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు ఈ ప్రకటన రావడం అనేటువంటిది కాస్త ప్రతిపక్షాలకు కాస్త నిరాశ. ఎందుకంటే వాళ్ళు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుదాం అనుకున్నారు. దానికి అవకాశం ఇవ్వకుండా ముందుగా పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. అందులోనూ సిద్దిపేట జిల్లా నర్మెట్ట ప్రాంతం నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇది సిద్దిపేట డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ప్రాంతం. సో అక్కడి నుంచే ఈ ప్రకటన రానుండడం అనేటువంటిది కూడా ప్రతిపక్షాలకు కాస్త షాక్ లాంటిదే. మొత్తం 70 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమగానున్నాయి. మొదటి దఫా కింద ఒక ఎకరం ఉన్నటువంటి రైతులకు 70 లక్షల మంది 3,590 కోట్లు బదిలీ కానుంది. రెండవ విడత కింద 20 రోజుల తర్వాత, మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్లు సంబంధించినటువంటి నిధులు ఏప్రిల్ నెలాఖరు వరకు మూడో విడత కింద మొత్తం ఏప్రిల్ నెల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. చివరాఖరికి వరకు మొత్తం
రైతు భరోసా కింద నిధులు విడుదలైన తర్వాత ఆ 3 విడతలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. జెడ్పీడీసీ, ఎంపీడీసీ తర్వాత నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని కాస్త ప్రొలాంగా ముందుకు పోతున్నట్టు చర్చ కొనసాగుతా ఉంది. సో ప్రస్తుతానికైతే మొత్తం ఒక క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ నెల వరకు, ఈ నెల నుంచి 22 తారీఖు నుంచి లెక్క పెడితే ఏప్రిల్ చివరాఖరికి వరకు దాదాపు 1 నెల 15 రోజుల మధ్యలో ఈ టైంలో 1.5 మంత్ లోపల ఈ మొత్తం నిధులను జమ చేయనున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. రైట్, నిధుల సమీకరణ కోసం ఎటువంటి కసరత్తులు చేస్తుంది? ఎందుకంటే కోర్స్ ఇంత లార్జ్ అమౌంట్ గ్యాదర్ చేసుకునేది సవాలండి, గతంలో కూడా మాట్లాడుకునే సందర్భం. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ నిధుల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే రైతు భరోసా అనేటువంటిది కొద్ది మందికి వేసిన తర్వాత కొద్ది మందికి కనుక ఆపితే నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే మొత్తం 9,000 కోట్లు అవుతాయి అనేటువంటిది ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. గతంలో ఎట్లయితే రైతు భరోసా నిధులు ఇచ్చారో మళ్ళీ ఈ మధ్య కాలంలో కొన్ని చేంజెస్ జరిగాయి. భూములో క్రయ విక్రయాలు, తర్వాత ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరుకు మార్పు జరిగినటువంటి పరిస్థితి, వీటన్ని దృష్టిలో పెట్టుకొని క్లియర్ క్రిస్టల్ డేటాతో ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే నిధులు సమీకరించుకున్నారు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా. గతంలో కాస్త నిధులలో ఏమీ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, దాన్ని సమకూర్చుకోవడానికి ఇంత టైం తీసుకుందనేటువంటి చర్చ ఉంది. సో ఏమైనా ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, నిధులు సమకూర్చుకున్నారు వివిధ మార్గాల ద్వారా. సో ఆ నిధులను డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోకి 3 దఫాలుగా, మొదటి దఫా, 2వ దఫా, 3 దఫాల కింద ఏప్రిల్ చివరి వరకు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ చేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే ఈ నెల 22 దానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. సిద్దిపేటలో జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన అక్కడ నుంచే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్టుగా తెలిసింది. అదే రోజు రైతుల అకౌంట్ లో దాదాపు 70 లక్షల రైతుల అకౌంట్ లో 3,590 కోట్లను ఆ మొదటి రోజు 22వ తారీఖు రోజే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత 20 రోజులకు 2వ విడత, తర్వాత నెల ఏప్రిల్ చివరి వరకు మరొక విడత కింద మొత్తం ఉన్నటువంటి 9,000 కోట్ల నిధులను రైతుల అకౌంట్ లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మధు, అంటే నిధుల జమ లేకపోతే నిధులకు సంబంధించి విడుదల చేసే క్రమం గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. నాది ఉంటుందో లేకపోతే నాదేం డిలీట్ అవుతుందో లేకపోతే నాకు పడుతుందో లేదో ఒక అనుమానం ఉంటుంటుంది. సో ఈసారి ఆ డేటాకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేసింది, అండ్ ఎడిషన్స్ కావచ్చు లేదా డిలీషన్స్ కావచ్చు, వీటి గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎటువంటి కసరత్తు చేసింది? ఒకవేళ నిధులు కనుక జమ కాకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు గతంలో పడినటువంటి వారికి ఏమో యథావిధిగా యాజిటీజ్ గా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది అకౌంట్లలో. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు క్రయ విక్రయాలు, భూముల అమ్మకాలు, భూముల తర్వాత పేరు మార్పులు, తర్వాత ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మార్పు సంబంధించిన విషయంలో ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రం వారికి ఆగిపోయే అవకాశం కూడా ఉంది వారికి సంబంధించి. మరి వాళ్ళ విషయంలో ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉండాలి. వారికి సంబంధించినటువంటి సమస్యను సాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు. ఎవరైతే అకౌంట్ లో పడలేదో, డబ్బులు పడవో, టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే తర్వాత వారికి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు రైతు భరోసాకి సంబంధించి ఆన్లైన్ లో ఒక్కసారి నమోదైన తర్వాత వారి డీటెయిల్స్, పేర్లు కానీ, భూములకు సంబంధించిన వివరాలు కానీ, ఇవన్నీ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా పడే అవకాశం ఉంటుంది. ఇంకా చిన్న ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రమే అవకాశం ఉండకపోవచ్చు. వాటిని కూడా అధికారులు సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే డేటా కూడా సిద్ధంగా ఉంది. బై మిస్టేక్ లో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రం వాటిని కూడా సాల్వ్ చేసే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రైతులకు గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. రైతు భరోసాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ నెల 22న రైతుల ఖాతాలోకి మొదటి విడత రైతు భరోసా నిధులు జమ చేయబోతోంది తెలంగాణ సర్కార్. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మలతో రైతు భరోసాపై రేవంత్ చర్చలు జరిపారు. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు అవసరం. అయితే మొదటి విడతలో ఎకరంలోపు ఉన్న రైతులకు 3,590 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ తర్వాత 20 రోజుల తర్వాత, అక్కడి నుంచి 20 రోజుల తర్వాత రెండో విడత రైతు భరోసా కోసం 2,650 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయబోతోంది. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతపై రైతు భరోసా నిధులు వాటిని జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, వాటికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలో రైతు భరోసాకు సంబంధించి ఇటు తెలంగాణ సర్కార్ కీలకమైన అప్డేట్ని ఇచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.